జర్నలిజం ముసుగులో పసుపు మరగుజ్జులు అన్న హాట్ కామెంట్ని చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదుమెట్ల బాలరాజు యాదవ్. అన్నతో మాట్లాడదాం, మనతోటి పాటే ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఎందుకు ఈ జర్నలిజం ముసుగులో ఈ పసుపు బ్యాచ్ అనేది ఒకటి తయారైంది, వాళ్ళని తరిమి కొట్టే వరకు అసలు ఊరుకునేది లేదు అన్న ఒక కమెంట్ని, ఒక బైట్ని రిలీజ్ చేసిరు నిన్న. మాట్లాడదాం, ఏం చెప్తారన్న దాని గురించి. ఎందుకు పసుపు మరుగుజ్జులు అనంటే, తెలంగాణ ఉద్యమంలో మేము అందరూ ఉస్మాన్ షీట్లో విద్యార్థి నాయకులుగా ఉన్నాం. ఆ రోజు విద్యార్థి నాయకులుగా మేము పనిచేస్తూ ఉంటే, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉంటే, కేసీఆర్ సైనికులుగా మేము పోరాడుతూ ఉంటే, ఈ పసుపు మరుగుజ్జులు ఏం రాశారంటే, తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ భూమి పడిపోద్దని, తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావని, తెలంగాణ వస్తే అభివృద్ధి రాదని, తెలంగాణ వస్తే అల్లర్లు అయితాయని, తెలంగాణ వస్తే నక్సలిజం పెరిగిపోద్దని రాతలు రాసేవారు. ఈ పచ్చి రోతలు రాసినటువంటి వాళ్ళు, ఈ పసుపు మీడియా చాటున పచ్చి రోతలు రాసినటువంటి ఈ మీడియా మరుగుజ్జులు అనుకుంటే ఏమంటారు వీళ్ళని? ఇంకొక మాట కూడా చెప్తాను నేను. మేమందరం ఢిల్లీలో ఉన్నాం. ఫిబ్రవరి మాసం 18వ తారీఖు 20వ తారీఖు ఫిబ్రవరి 2014 18 20వ తారీఖు రాజ్యసభలో బిల్లు పాస్ అవుతుంది, లోక్సభలో బిల్లు పాస్ అవుతుంది. కానీ వీళ్ళు రాస్తారు రాతలు ఏమని? రాష్ట్రపతి దగ్గర పోయింది, రాష్ట్రపతి సంతకం కాదు తెలంగాణ బిల్లు అని మాట్లాడతారు. ఎందుకు కాదని చెప్పేసి దానికి ఒక లింక్ తీసుకొస్తారు. దాన్ని ఏమి లింక్ తీసుకొస్తారు? తలుపులేసిరు కాబట్టి, పార్లమెంటుకు పెప్పర్ స్పేలు కొట్టిరు కాబట్టి, ఇది అన్యాయం కాబట్టి, అప్రజాస్వామ్యం కాబట్టి రాజ్యసభలో పాస్ అయినా, లోక్సభలో పాస్ అయినా రాష్ట్రపతి దగ్గర సంతకం కాదని మాట్లాడతారు. వీళ్ళని పసుపు మరుగుజ్జులు అనరా మేడం? నేను అడుగుతున్నా మీ టీవీ ద్వారా, అనరా? ఆ వాక్యాలు ఊకనే చేయలే నేను అంటా ఉన్నాను. ఇవాళ ఎవరైతే కొత్త పలుకుతోటి వాక్యాలు చేసినటువంటి ఎండీ గారిని నేను అడుగుతా ఉన్నాను. అయ్యా, మీరు తెలంగాణలో ఉన్నారని మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ వాదని మాట్లాడుతూ ఉన్నారు కదా, మేము సపోర్ట్ చేసినని మాట్లాడుతున్నారు కదా, మాకు తెలియదు. సపోర్ట్ చేయడం వల్లనే తెలంగాణ వచ్చింది అన్న మాట కూడా తెర మీదకి తీసుకొచ్చారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ జాగిరా తెలంగాణ అంటే అన్న ఒక మాట మాట్లాడారు. దానికి ఏం చెప్తారు అంటే, ఒక పార్టీకి సంబంధించిందా తెలంగాణ వాదం, లేదంటే ప్రజల ఆకాంక్ష, ప్రజల వాదనలకు సంబంధించిందా, ప్రజలు కావాలని తెచ్చుకున్నటువంటి తెలంగాణ, అమరవీరుల త్యాగం తెలంగాణ అని చాలా మంది అంటున్నారు. మీరేం చెప్తారు? తెలంగాణ ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్, తెలంగాణ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్, తెలంగాణ ఒక్కడిగా బయలుదేరిండు కాబట్టే కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. ఆ రోజు తెలంగాణ విద్యార్థి నాయకులుగా కేసీఆర్ వెనకాల ఊకనే నడవలే మేమందరం కూడా. తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంది కేసీఆర్ కాబట్టే 100కు 100% తెలంగాణ కేసీఆర్ జాగీర్. కేసీఆర్ కుటుంబం కోసము, కేటీఆర్ కుటుంబం కోసం కొట్లాడలే. ఇయ్యాలా 100కు 100% తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడండి కేసీఆర్ కేటీఆర్. కాబట్టి 100కు 100% బరాబర్ అడుగుతా ఉన్నా, మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, 100% తెలంగాణ కేసీఆర్ జాగీరే, తెలంగాణ ప్రజల జాగీరే. తెలంగాణ ప్రజలంటే కేసీఆర్, తెలంగాణ కేసీఆర్ అంటే ప్రజలు. ఇవాళ తెలంగాణ హక్కుల కోసం నీ పత్రిక మాట్లాడుతుందా? నీ మీడియా ఎందుకో మాట్లాడవు? బనకచర్ల అన్యాయం అని మాట్లాడవు, రైతు బంధు ఎందుకు వేస్తలేదని మాట్లాడవు, రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టలేని మాట్లాడవు, రుణమాఫీ ఎందుకు చేయలేమని మాట్లాడవు, నిరుద్యోగులకు వృత్తి ఎందుకు ఇస్తామని మాట్లాడవు, నిరుద్యోగ క్యాలెండర్ ఎందుకు వేస్తలేమని అడగవు, తులం బంగారం ఎందుకు ఇస్తామని మాట్లాడవు, అదేవిధంగా మహిళలకు 20,000 ఎందుకు ఇస్తామని మాట్లాడవు, అదేవిధంగా బోనస్ ఎందుకు ఎగ్గొట్టినని మాట్లాడవు, అదేవిధంగా రైతు బీమా ఎందుకు చెల్లిస్తామని మాట్లాడవు, అదేవిధంగా రైతు కళాల్లో ధాన్యం తడుస్తుంది ఎందుకు నువ్వు మాట్లాడవు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా, సమస్యల గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? ఎందుకు ఎల్లప్పుడూ రేవంత్ రెడ్డి భజన తప్ప నీకు, అంటే రేవంత్ రెడ్డి భజన తప్ప నీకు తెలంగాణలో సమస్యలు కనపడవా? ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ అయ్యా కొత్త పలుకు అధినేత గారు, నీకు పిల్లలు ఉన్నారు, నీకు కోడలు ఉంది, మీకు కొడుకు ఉన్నాడు, ఆ కొడుకులకు పిల్లలు ఉన్నారు. మీ కొడుకు మీదను, మీ కోడల మీదను, మీ పిల్లల మీదను ఇష్టం వచ్చినట్టు తమ్మునేల్స్ పెట్టి ప్రచారం చేస్తే నువ్వు తట్టుకుంటావా? ఇలా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఇష్టం వచ్చిన తమ్మునేల్స్ తోటి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడొద్దని మాట్లాడతారు. ఇలాంటివన్నీ గత ప్రభుత్వ హయాంలో జరగలేదా? ఇలాంటి యూట్యూబర్స్ మీద గత ప్రభుత్వ హయాంలో దాడులు జరగలేదా? ఈ అక్రమ అరెస్టులు జరగలేదంటావా? ఏం చెప్తావు? నేనేమంటున్నంటే మేడం, ఇలా జరిగిన దాన్ని తప్పని చెప్పండి, ఒప్పు అని చెప్పండి. ఇలా ప్రచారం చేసే క్రమంలో ఏం చేస్తా ఉన్నావు? ఇలా ఒక మీడియా అధినేతగా ఉన్నావు, ఇలా తప్పని చెప్పాల్సిన బాధ్యత నీ మీద లేదా? దాన్ని ఖండించాల్సిన బాధ్యత నీ మీద లేదా? అంటే ఈ జాగీరని మాట్లాడతావా? తప్పు కదా అది. కాబట్టి 100కు 100% పుట్టలో ఉన్న నాగుపాములు ఒకటి బయటకు వచ్చింది, దాన్ని కంఠం నరికాము. అనేక నాగుపాములు కూడా కొన్ని ఉన్నాయని మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు. ఎందుకన్నారంటే ఊకని అనలే. ఇలా వీళ్ళ చేష్టలు మీ తెలంగాణ ఉద్యమంలో చూసినాం. తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్ని రకాల మాటలు మాట్లాడారో మేము చూసినాం. 2009 డిసెంబర్ 9వ తారీఖు రోజు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది మాకు తెలియదు మేడం.
కానీ తెలంగాణకు మాత్రం అర్ధరాత్రి వచ్చింది తెలంగాణ. 2009 డిసెంబర్ 9 ప్రకటన మా కళ్ళ ముందు కదలాడుతుంది ఉస్మాన్ షీట్లో ఉన్నాం. అవును, మరి మాజీ మంత్రి జ్యోతిష్ రెడ్డిని కొంత ఆయన వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తూ మాట్లాడినటువంటి తీరును ఎట్లా చూస్తారు? ఎందుకు ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు? ఎందుకు ఆయన ఓపెన్గా వచ్చి మాట్లాడుతున్నందుక దేనికి? వీళ్ళు తెలంగాణ జర్నలిజం పేరుతోటి తెలంగాణ వ్యతిరేక వైఖరి నింపుకున్న మరుగుజ్జులు వీళ్ళు. తెలంగాణ వ్యతిరేక వైఖరిని చూసుకున్న మరుగుజ్జులు వీళ్ళు. ఇవాళ 100కు 100% మాట్లాడడంలో తప్పే ఉంటుంది. 100% కేసీఆర్ కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన మాట్లాడితే తెలంగాణ విద్యార్థులుగా, ఉద్యమకారులుగా, కేసీఆర్ సైనికులుగా, మరి ఇలా 65 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి మా పార్టీ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడితే తప్ప నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఎందుకు నువ్వు ఆ వ్యాఖ్యలు చేసినావు? కాబట్టి నువ్వు రాసిన కొత్త పలుకులన్నీ కూడా ఇలా మా మెదడులో ఉంచుకున్నాం. డెఫినెట్గా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తాం. అంటే ఇప్పుడు పక్క రాష్ట్రకు సంబంధించిన మీడియా, లేకపోతే పక్క రాష్ట్రంలో పుట్టినోళ్ళు ఇక్కడ మీడియాని ఏలేటువంటి అవకాశాలు లేవంటారా? ఇక్కడ అట్లాంటి ఛానల్ ఉండొద్దంటారా? ఏం చెప్తారు ఛానల్ గురించి మాట్లాడి? ఇంకో అంశం కూడా తను చెప్పినాడు. అంటే ఇక్కడి నుంచి బతకపోయిన వాళ్ళు అక్కడ బతలేరని మాట్లాడింది. ఇవాళ సౌదీలో బతికే వాళ్ళు సౌదీ గురించి ఎవరు విమర్శ చేస్తలే, అదేవిధంగా అమెరికాలో బతికే వాళ్ళు అమెరికా గురించి ఎవరు విమర్శ చేస్తట్లే. కానీ తెలంగాణలో బతికే వాళ్ళు, తెలంగాణ తిండి తింటున్న వాళ్ళు, తెలంగాణలో బతుకుతున్న వాళ్ళు ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్రం గురించి పొగడాలి, తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వం గురించి పొగడాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి తప్పు చేస్తే నువ్వు తప్పులు చూపించు, కానీ ఒకే వ్యక్తిగా ఇప్పుడు బనకచర్ల నీళ్లు నీకు దోసుకపోతే నీకు కనపడదు, కృష్ణా జలాలు దోసుకపోతే నీకు కనపడదు, కృష్ణా బోర్డుని ఆంధ్రాకు అప్పచెప్తే నీకు కనపడదు. మరి ఎన్ని కనపడవు? నువ్వు వీటి మీద రాయవను పత్రికలలో రాయి. అన్యాయం రేవంత్ రెడ్డి అని రాయి. రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తా ఉన్నావు తెలంగాణ కానీ రాయి అంటున్నా, అది కనపడదు నీకు. ఇలా ఏం చేద్దాం అనుకుంటావు తెలంగాణని? కాబట్టి నువ్వు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎటువైపు నిలబడ్డావో మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందుతుంటే ఏం చేస్తున్నావో తెలుసు. 2009 డిసెంబర్ 23వ తారీఖు రోజు 2009 ప్రకటన రాగానే 2009 డిసెంబర్ 23వ తారీఖు రోజు వికెట్ల లెక్క స్కోర్ పెరిగింది కదా. ఆంధ్ర నాయకులు రాజీనామాల వెనకాల ఎవరుండో మాకు తెలుసు నాయన. ఇవన్నీ మా గుండెల్లో పదిలంగా ఉన్నాయి. దాన్ని చూసే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి, కేసీఆర్ వెనకాల ఉండు కాబట్టి ఈ మాటలు మాట్లాడిండు. 100కు 100% డెఫినెట్గా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజమైన జర్నలిస్ట్వి అయితే ఇవాళ నువ్వు చేయాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజలకు 420 హామీలు ఇచ్చింది కదా, హామీలు ఎందుకు అమలు చేస్తలేమని అడుగు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చింది కదా, ఎందుకు నింపట్లేమని అడుగు. ఇవాళ 20% కమిషన్ తోటి ఈ ప్రభుత్వం నడుస్తుందని అనిరుద్ధ రెడ్డి గారు మాట్లాడిండ్రు. దాని మీద నువ్వు పేపర్లో రాయి. కానీ తెలంగాణ వ్యతిరేక వైఖరి నిత్యం రాస్తానంటే తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ వాదాన్ని గుండెల్లో నింపుకున్న కేసీఆర్ సైనికులు కానీ, తెలంగాణమే ఎజెండాగా, తెలంగాణ రాష్ట్ర సాధనే ఎజెండాగా బతికినటువంటి కేసీఆర్ కుటుంబం దీన్ని ఒప్పుకోదు. పసుపు మరుగుజ్జులే కాదు, తెలంగాణ వ్యతిరేక నాగుపాములు విషం కక్కుతున్నాయన్న మాట కూడా మాట్లాడిరన్న. నాగుపాములు అన్నంత, అంటే అంత విషం కలిగినటువంటి మీడియా ఛానల్ ఏమున్నాయి అనుకోవచ్చు ఇక్కడ తెలంగాణలో? ఇవాళ మనకు కనపడుతున్నాయి. ఒక నాగుపాము బయటకు వచ్చింది, వికృత చేష్టలు ఆడింది, తాండవం చేసింది. ఏం చేసినాం? తాండవం చేస్తున్న నాగుపాముని విషాన్ని నలిపేసినాం, కంఠాన్ని నలిపేసినాం. ఇంకో నాగుపాము బయటకు వస్తుంది, బుసలు కొడుతుంది, తెలంగాణ వ్యతిరేక వైఖరిని చూపెడుతుంది. ఖచ్చితంగా ఆ నాగుపాము విషయాన్ని కూడా ఖచ్చితంగా పిసుకుతాం. ఆ నాగుపామును కూడా నేలకేసి కొడతాం. ఎందుకంటున్నామంటే, ఎందుకు వ్యతిరేక నాగుపాములు అంటే కోదండరామ్ గారిని అడుగుతా ఉన్నాను. ఈయనతో పాటు ఈ నాగుపాములు చాలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి నాగుపాములు. కోదండరామ్ అనే నాగుపాము ఉండే. ఏం చేసిండు? కేసీఆర్ ఏం చేస్తలేడు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తుండు కోదండరామ్? ఉద్యోగం వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ కూకున్నావు. అది ఆకునూరు మురళి ఊరంతా తిరిగిండు కేసీఆర్ ఓడగొట్టాలని. అయ్యా ఆకునూరు మురళి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈ నాగుపాము పుట్టల పైనదా? బలుమూరు వెంకట్ ఏడ టెంట్ వేస్తే ఆడిపోయిండు, 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు బలుమూరు వెంకట్, నీకు మాత్రం ఉద్యోగం ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. ఈ నాగుపాము ఏడపైనదని అడుగుతున్నాయి. అదేవిధంగా ఇంకొక ఆయన రియాజ్ అంటే ఆయన ఏదో ఇన్స్టిట్యూషన్ పెట్టుకుండు, ఆ పోరాటం రెచ్చగొట్టడం ఊళ్ళలోకి పంపడం. ఆయన అడుగుతాం ఈ నాగుపాములు పుట్టలమైనది. ఈ నాగుపాములు బయటికి వెళ్ళి ఏం చేసింది తెలుసా మేడం? అయితే కేసీఆర్ కుటుంబం మీద రాతలు రాస్తే రాదు, ఈ నాగుపాములు రావు. కేటీఆర్ మీద రాస్తే రావు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రావు. కానీ ఈ నాగుపాములు ఎప్పుడు బయటకు వచ్చినాయి? దాడి చేయగానే రౌండ్ టేబుల్ పెట్టినాయి. నేను అడుగుతున్నాను, ఇవాళ బనకచర్ల మీద రౌండ్ టేబుల్ ఎందుకు పెట్టవు కోదండరామ్ అని అడుగుతున్నాను నేను. ఇవాళ కృష్ణా జలాల దోపిడీ జరుగుతుంటే ఎందుకు రౌండ్ టేబుల్ పెట్టవు రియాజ్ అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పేసి మాట్లాడుతుంటే రియాజ్ ఎందుకు పెడతలేడు, బల్మూరు వెంకట్ ఎందుకు పెడతలేడు, అదేవిధంగా ఈ సంబంధించినటువంటి సోకాల్ లీడర్లు ఉన్నారు కదా, ఆకునూరు మురళి ఎందుకు మాట్లాడతలేడు, ప్రొఫెసర్ కోదండరామ్ ఎందుకు మాట్లాడతలేడు? నువ్వు దాడి చేయగానే రౌండ్ టేబుల్ పోయినావు కదా, రౌండ్ టేబుల్ పోతే పో. కానీ మరి ఈ సమస్యలు రౌండ్ టేబుల్ పెట్టాలి కదా, ఇది తప్పని చెప్పాలి కదా, ఇది అన్యాయం అని చెప్పాలి కదా, ఇది అప్రజాస్వామికం అని చెప్పాలి కదా, అబద్ధం ఇది ఆడవాళ్ళతో ఆట ఆడుకోవద్దని చెప్పాలి కదా. కాబట్టి అందుకనే నేను నాగుపాములని చెప్పిన, కూరలు పీక్తామని చెప్పిన, పసుపు మరుగుజ్జులని కూడా చెప్పినాను.
కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు తెలంగాణ సంక్షేమం కోసమే పనిచేయాలి. ఒకవేళ రాజకీయాల్లో మీకు ఏమైనా విభేదాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తలేదు, దాన్ని విమర్శ చెయ్యి. కానీ కాంగ్రెస్ అన్ని చేస్తుంటే ఏం మాట్లాడవు. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంటే బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు, బీఆర్ఎస్ కథ ముగిసిందని మాట్లాడతారు. ఇదేనా మాట్లాడు అంటే? పార్లమెంట్ ఎలక్షన్లో సీటు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ముగిసినట్టేనా? మీ చర్చ చోటనా? మీరు చెప్తే మేము తెలంగాణ ఉద్యమం చేసినాం. మేము కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి ఇంతమందిని తయారు చేసి ఈ రాష్ట్రాన్ని సాధిస్తే తయారు చేసినటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీట్లో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. సంస్కారహీనులు అండి వీళ్ళు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కదా, ప్రజా పాలన అంటూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి. మరి ఆయన పాలన గురించి ఏం చెప్తావు? ఎట్లా ఇప్పుడు సంవత్సరం మీద 8 నెలలు గడుస్తుంది, ఆయన పాలన ఎట్లుంది అనుకుంటున్నావు? నిజంగా మంచి పాలన చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు, మరి ఎట్లుంది అనుకుంటున్నారు మీరు? హైదరాబాద్ బాధితులు పోయి అడుగుతాను నీ సింగ్ తీసుకెళ్ళి హైదరాబాద్ బాధితులు అడుగు, ఏమని మాట్లాడతారు అది. ఆ మాటలు నిన్నోడు ఎవరు కూడా బతకడిగా. రేవంత్ రెడ్డి బతుడు కానీ మేమైతే బతకపోదాం ఆ మాటలు అంటే. అమ్మ, నీ బ్రదర్ దుర్గం చెరువు పక్కన ఇల్లు కట్టుకున్నాడు, దాన్ని కూలగొట్టవు. ఆయనకు 4 వారాలు గడివిస్తావు, నోటీసులు ఇప్పిస్తావు కోర్టు నుంచి, కానీ పేదోడు ఇల్లు మాత్రం కూలగొడతావు. ఇది అన్యాయం కాదా తల్లి? మేము అడగడం తప్ప? మా కేటీఆర్ గదే అడిగిండు. అయ్యా, పేదోళ్ళ ఇళ్ళనేమో కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ ఇళ్ళకేమో నోటీసులు ఇస్తున్నావు, వారాలు గడువులు ఇస్తున్నావు, మమ్మల్ని ఎందుకు కూలగొడుతున్నావు అడితే కేటీఆర్ పైన దాడి. అయ్యా, రుణమాఫీ కాలేదు, మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఓట్లకు మధ్య రుణమాఫీ ఇస్తున్నారు. మరి మీరు మనం ఆ రోజే మేము నాట్లకు మధ్య రుణమాఫీ ఇచ్చినాం, మీరు ఓట్లకు ఇస్తున్నారు, రుణమాఫీ కాలేదని అడిగితే ఎమ్మెల్యే కాంపాపి సిద్దిపేట హరీష్ రావు కార్యాలయం మీద దాడి. అయ్యా, 3 మంత్రులు ఖమ్మంలో గెలిచిర్రు, వరదలు వచ్చినాయి, కొట్టకపోయినాయి, మా బియ్యం కొట్టకపోయినాయి, గ్యాస్ కొట్టకపోయింది, ఇల్లు కొట్టకపోయింది అంటే 3 మంత్రులు లేరంటే మా హరీష్ రావు గారు పోతే ఆయన మీద దాడి. జర్నలిస్టులు రుణమాఫీ కాలేదని, మహిళా జర్నలిస్ట్ తల్లి, నువ్వు మహిళా జర్నలిస్టువే, కొండారెడ్డి పల్లెకి పోతే వాళ్ళ మీద దాడి చేసినావు. ఇవాళ ఒక శశిధర్ గౌడ సంథింగ్ ఆ సోషల్ మీడియా పిల్లవాడు ఒక పోస్ట్ పెడితే రామగుండం పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది. ఏమన్యాయం అండి ఇది? ఏమన్యాయం అంటారు? నీ ఇలా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా? అందుకని ఇందిరమ్మ పాలన తీసుకొస్తాడట. ఇందిరమ్మ పాలన అంటే ఏం తెలుసా? ఎమర్జెన్సీ అంట దాన్ని. 1975లో ఏం చేసి తెలుసా? 1,10,000 మందిని జైల్లో పెట్టిండు. మరి ఈయన కూడా 1,10,000 మంది కంటే ఎక్కువ ఇందిరమ్మ రాజ్యం 1,10,000 మందిని జైల్లో పెడతాడేమో మరి ఎమర్జెన్సీ సమయంలో. అదేవిధంగా ఇష్టం వచ్చిన కుటుంబ నియంత్రణ చేసిండు. యువకులారా, దయచేసి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పాలన అంటూ కుటుంబ నియంత్రణ చేయగల ఎమర్జెన్సీ తీసుకొచ్చి, దయచేసి యువకులందరూ దాచుకోరని చెప్తున్నాను ఇవాళ నేను. కాబట్టి ఇటువంటి రేవంత్ రెడ్డి సర్కారు తుగ్లక్ సర్కార్ తల్లిది. ఈ తుగ్లక్ సర్కార్ ఏం మాట్లాడినప్పుడల్లా ఇప్పటికి ఈ మధ్య కాలంలో ఈ 6 నెలల కాలంలో ఒక 2-3 సార్లు విన్నామన్నా, ఎవడొచ్చినా బట్టలు ఊడదీసి కొడతా అనేసి ఒక మాట మాట్లాడతారు. అంటే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ సీఎం కావచ్చు, మాజీ అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ, దీంతో పాటు మీడియా సామ్రాజ్యాన్ని వెళ్తున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కొంత అవహేళన చేస్తూ మాట్లాడేటువంటి తీరు నిజంగా సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారా అట్లా? ఈ రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ఒక్కనికే తెలుసు, నాకే అన్ని తెలుసు, నేను ఒక్కనే చేయగలను, నేనే తీసుకొచ్చిన కాంగ్రెస్ని అనేటువంటి ఒక ఫోబియాలు ఉన్నాడు ఆయన. ఆ ఫోబియాలు ఉంది కాబట్టి ఎవరు పడితే ఎదురు మాట్లాడుతారు. ఈయన సంస్కారం ఎలా తెలిసిందమ్మా? కేసీఆర్ నీకంటే వయసులో పెద్దవాడు, కేసీఆర్ నీకంటే రాజకీయ అనుభవంలో పెద్దవాడు. కేసీఆర్ అనే రాజకీయ నాయకుడు ఓ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానివల్ల ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో ఉన్నాం. ఆయన పట్టుకొని ఇష్టం వచ్చిన మాట మాట్లాడింది కదా. ఈ కుసంస్కారాన్ని మనం ఏమని చెప్తాము? ఈయన సంస్కారం ఉందని మాట్లాడతామా? అయినా కూడా మాకు సంస్కారం ఉంది తల్లి, మాకు సంస్కారం ఉంది కాబట్టి మా కేసీఆర్ తయారు చేసిన మా సైనికుడైన కేటీఆర్, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నీకు చైర్ వేసినాం. మా చైర్ మీద టవల్ లేదు. మీరు చూడండి, సోషల్ మీడియాలో చూడండి, మీరు టీవీలలో చూడండి, మేము వేసుకున్న చైర్ మీద టవల్ లేదు. మాకు మాజీ మంత్రి అయినప్పుడు మీ చైర్ వేసుకోలే, చైర్ వేసుకున్నా కూడా దాని మీద టవల్ లేదు. కానీ మీకు తెల్ల టవల్ కప్పి మంచి ఒక బోర్డు పెట్టి మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పెట్టిన మాకు సంస్కారం. కానీ నీ సంస్కారం ఏంది? నువ్వు రేవంత్ రెడ్డి ఏమంటాడు? కేసీఆర్ వస్తుండే చర్చ చేస్తా, కేసీఆర్ వచ్చి నువ్వు అన్నావా? రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఏమన్నావు నువ్వు? కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా చర్చకు రా అన్నావు. కార్యకర్తలతో నేను వస్తా, నువ్వు రాను. కార్యకర్తలు అసెంబ్లీకి వస్తారు, అసెంబ్లీకి వస్తేనే చర్చ పెడతాను, మళ్ళీ కొత్త పందాలు చేసిండు. అయ్యా, నువ్వు చర్చించలేక పారిపోయినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నావు. అయ్యా, నేను చెప్తా ఉన్నా మీ టీవీ ద్వారా, నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ ఆఫీసులో దాసుకో, మళ్ళా హైదరాబాద్కి వచ్చి గాంధీ భవన్లో దాసుకో, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సెక్రటరియట్లో నీ కుర్చీ దగ్గర దాసుకో, ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో దాసుకో. నిన్ను గల్లా బట్టి తీసుకొచ్చి గల్లీలో నిలబెడతాం, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని నీ గల్లా పడతామని చెప్పేసి అలా మీ న్యూస్ ద్వారా ఈ రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా.